ఇంకా ఓజీలో ఫైర్ స్టార్మ్ సాంగ్ ఫైర్ తగ్గకుండానే ఆ ఊపులో నుంచి బయటికి రాకుండా ఉండే కూలీ ట్రైలర్ మన ముందుకు వచ్చేసింది. రోజు రోజుకి ఒక్కొక్క సాంగ్ తో ఒక్కొక్క పోస్టర్ తో హైప్ పెరిగిపోతున్న కూలీ మూవీ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ షెరీన్, సత్యరాజ్, శృతి హాసన్, ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్ ఇంత స్టార్ స్టడెడ్ కాస్ట్ అండ్ పూజా డే స్పెషల్ సాంగ్ చేసిన మోనికా సాంగ్ ఒక ఊపు ఊపేస్తుంది అందరినీ. ఇంత మంచి కంటెంట్ తో ఒక వైబ్ లో ఒక హైప్ లో ఉన్న కూలీ ట్రైలర్ ఈ రోజు మన ముందుకు వచ్చింది. ఆ ట్రైలర్ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ అయిందా, హైప్ కి రీచ్ అయిందా అన్నది ఈ రోజు మనం రివ్యూలో తెలుసుకుందాం. అంతకంటే ముందు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ. ఇందాకే ట్రైలర్ చూసా, నాకైతే లోకేష్ కనగరాజ్ ఒక రొటీన్ టెంప్లెట్ లో వెళ్తున్నట్టున్నారు. విక్రమ్ లో కమల్ హాసన్ కొడుకు కోసం వెళ్తాడు, ఇక్కడ రజనీకాంత్ ఫ్రెండ్ కోసం వెళ్తాడు. అక్కడ విజయ్ సేతుపతి, ఇక్కడ నాగార్జున, అక్కడ సూర్య, ఇక్కడ అమీర్ ఖాన్. ఒక స్మగ్లింగ్ గ్యాంగ్, హీరో వాళ్ళ ఫ్రెండ్ కో కొడుకో ఏమో అవుతుంది, హీరో అక్కడికి ఆ గ్యాంగ్ లో వెళ్ళి వాళ్ళని చంపేసి ఇదే కాన్సెప్ట్ తోనే ఉంది. కొత్తగా అయితే ఏం లేదు. బట్ లోకేష్ కనగరాజ్ ని ఎప్పుడు మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇట్స్ అ జీనియస్. ఒక విక్రమ్ ఏంటి, ఒక ఖైదీ ఏంటి, లీవ్ అబౌట్ ద స్టోరీ, ద ఎగ్జిక్యూషన్ విల్ బి సాలిడ్, రాక్ సాలిడ్ ఉంటుంది. ట్రైలర్ లో షార్ట్స్ అయితే అదిరిపోయాయి, కానీ ఆ బీజిఎం వల్లనో లేకపోతే ఆ ట్రైలర్ కట్ వల్లనో ఎందుకు మనకు రావాల్సినంత హై రాదు. అండ్ ఆ ఓజీ ఫీవర్ వల్లనో ఏమో తెలియదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ అయినట్టు మాత్రం అనిపించలేదు. ఆ ఓజీ ఫీవర్ లో మునిగిపోయినట్టు అనిపించింది. నాకైతే ట్రైలర్ చూసినంత వరకు స్టోరీ కూడా రివీల్ చేసినట్టు అనిపించింది లోకేష్ కనగరాజ్. స్టోరీ ఏమై ఉంటుందంటే, నాగార్జున వాటర్స్ స్మగుల్ చేస్తూ చాలా ఈవిల్ థింగ్స్ చేస్తూ ఉంటాడు. అందులో సౌబిన్ షెరీన్ ఒక హెడ్ గా పనిచేస్తూ ఉంటాడు. అండ్ నాగార్జున కింద సత్యరాజ్ కూడా పనిచేస్తుంటాడు. కానీ నాగార్జున చేసి ఈవిల్ థింగ్స్ ఇవన్నీ ఏదో ఒక చోట తెలుసుకొని ఆ నిజాల్ని బయట పెట్టేసరికి సత్యరాజ్ ని చంపేస్తాడు నాగార్జున. అండ్ సత్యరాజ్ కూతురు శృతి హాసన్ అండ్ సత్యరాజ్ ఫ్రెండ్ వచ్చి రజనీకాంత్. నాగార్జున రజనీకాంత్ ఫ్రెండ్ అయిన సత్యరాజ్ ని చంపినందుకు రజనీకాంత్ ఆ నాగార్జున గ్యాంగ్ లో జాయిన్ అయ్యి ఒక కూలీగా అక్కడ వర్క్ చేస్తూ అక్కడ అన్ని విషయాలు తెలుసుకొని అక్కడ ఏదో డ్యామేజ్ చేసి వెళ్ళిపోతాడు. అండ్ నాగార్జున ఈ విషయం తెలుసుకొని సౌబిన్ కి చెప్తాడు రజనీకాంత్ ని ఫాలో అయ్యి చంపమని. ఫైనల్లీ నాగార్జున అండ్ రజనీకాంత్ కి ఫేస్ ఆఫ్ జరుగుతుంది. అండ్ ఇదే స్టోరీ అనిపిస్తుంది. అండ్ అమీర్ ఖాన్ నాగార్జునకి హెడ్ గా ఉండొచ్చు. అండ్ ఉపేంద్ర కూడా ఆ నాగార్జున కంపెనీలో వన్ ఆఫ్ ద వర్కర్ గా ఉండొచ్చు అని అయితే అనిపించింది. ఇదైతే క్లియర్ కట్ గా తెలుస్తుంది. ట్రైలర్ లో కొన్ని సర్ప్రైజింగ్ ఫేసెస్ కూడా కనిపించాయి. రెబెకా జాన్, రచితా రామ్ కూడా కనిపించారు. సో ఇప్పటి వరకు అవి రివీల్ చేయలేదు. అండ్ ఈరోజు ట్రైలర్ వల్ల అవి రివీల్ అయ్యాయి. ట్రైలర్ అంత ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ అయినట్టయితే అనిపించలేదు. నాట్ సూపర్, నాట్ వర్స్ట్, యావరేజ్ గా అనిపించింది. ఏమో లోకేష్ కనగరాజ్ అండర్ ప్లే కూడా చేసిండొచ్చు. ఇంకా మూవీలో చాలా కంటెంట్ ఉంది, చాలా లేయర్స్ కూడా ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు. బట్ చూసినంత వరకు అయితే మరీ గొప్పగా లేదు, మరీ చెత్తగా లేదు. ఓకే ఓకే ఉంది. అండ్ శృతి హాసన్ కి ఎందుకో సలార్ నుంచి ఏడుపు కొట్టు రోల్స్ ఇస్తున్నారు. పాపం శృతి హాసన్ ట్రైలర్ లో చూస్తుంటే ఇక్కడ చూసినా ఏడుస్తూనే ఉంది. నాకు ట్రైలర్ లో బాగా నచ్చింది ఏంటంటే నాగార్జున గారు లుక్స్ అయితే టెరిఫిక్ గా ఉన్నాయి. ట్రైలర్ లో ఫస్ట్ బెస్ట్ పార్ట్ ఏదన్నా ఉంది అంటే అది నాగార్జున గారి లుక్స్. చింపి అవతల పడేశాడు. అండ్ అసలు ఆ ఏజ్ లో, ఆ యాంటోగనిస్ట్ రోల్లో, ఆ క్రూయాలిటీ, ఆ నవ్వుకుంటూ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ లుక్ కానీ అదిరిపోయింది. ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ అయితే నాగార్జున గారికి విలన్ రోల్స్ ఇంకా వస్తాయి. అండ్ ఆయన విలన్ గానే మనం చూడబోతున్నామేమో కూడా అనిపిస్తుంది. పర్ఫెక్ట్ గా ఉన్నారు, అదిరిపోయింది. ఆ వైట్ బ్లేజర్ మీద ఫుల్ బ్లడ్ స్టెయిన్స్ తో ఆ లుక్ కానీ, ఆ గన్ పట్టుకున్నప్పుడు ఆ చీకట్లో కానీ, నాగార్జున గారు టెరిఫిక్ గా ఉన్నారు. లాస్ట్ లో ఏదైతే ట్రాన్స్లేషన్ ఉందో, రజనీకాంత్ గారు నడుచుకుంటూ ఆ బీడీని ఫ్రమ్ ద రైట్ టు ద లెఫ్ట్ ఇలా తిప్పినప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ విజువల్ ఏదైతే క్లిప్ వస్తుందో, బాబా ట్రైలర్ మొత్తానికి దట్ ఈస్ ద హైలైట్ షాట్. రజనీకాంత్ గారి గురించి చెప్పనవసరం లేదు. ఆయన యాక్టింగ్ గురించి, ఆయన స్వాగ్ గురించి, ఆయన స్టైల్ గురించి మనం చెప్పే అవసరమే లేదు. అల్టిమేట్ గా ఉన్నారు. రజనీకాంత్ గారి లుక్ అయితే అదిరిపోయింది, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఆమీర్ ఖాన్ షాట్స్ కూడా 2-3 ఉన్నాయి ట్రైలర్ లో, అవి కూడా అదిరిపోయాయి. ఉపేంద్ర గారిది సింగిల్ షాట్ ఉంది. అండ్ సౌబిన్ కూడా యాజ్ యూజువల్ ఇరగదీసేసాడు. యాక్టింగ్ అయితే అనిపించింది. లోకేష్ కనగరాజ్ మూవీ అన్నా, అనిరుద్ బీజిఎం అన్నా మనం చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము. కానీ ట్రైలర్ లో ఏదన్నా వీకెస్ట్ పార్ట్ ఉందంటే అది అనిరుద్ బీజిఎమే. ఎందుకో అస్సలు చాలా చాలా ఫ్లాట్ గా అనిపించింది. ఒక హై ఇవ్వలేదు. ఐ డోంట్ నో వై. మేబీ దాచిపెట్టారో తెలీదు, లేకపోతే మూవీ మొత్తం ఇలానే ఉంటుందో బీజిఎం తెలీదు. ఒకవేళ మూవీలో కనుక ఇలానే బీజిఎం ఉంటే మాత్రం ఫర్ ష్యూర్ విల్ గెట్ డిసప్పాయింటెడ్. మూవీలో అయితే బీజిఎం ఇంత ఫ్లాట్ గా, ఇంత డల్ గా ఉండకూడదని అయితే కోరుకుంటున్నాను. ట్రైలర్ లో 2-3 షార్ట్స్ తప్ప పెద్ద హై ఇచ్చింది అయితే లేదు. ఆగస్ట్ 14 రోజు కూలీ అండ్ వాటర్ రిలీజ్ అవబోతున్నాయి. బట్ నాకైతే ఇప్పటికీ కూలీయే విన్నర్ అనిపిస్తుంది.
ఎందుకంటే లోకేష్ కనగరాజ్ మీద నమ్మకం అండ్ కంటెంట్ ఖచ్చితంగా సాలిడ్గా ఉంటుంది అండ్ ఫర్ షూర్ దే విల్ బి సాలిడ్ సీన్స్, సాలిడ్ యాక్షన్ సీక్వెన్సెస్, సాలిడ్ ఎలివేషన్స్. ట్రైలర్ మాత్రం ఇంకొద్దిగా బాగా కట్ చేసి ఉండాల్సింది అయితే అనిపించింది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఒకవేళ మీరు కనుక కూలీ ట్రైలర్ చూసుంటే మీకు దాంట్లో నచ్చిన షార్ట్స్ ఏంటి అని మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఈజ్